ఓం శ్రీ సాయిరామ్. సాయి గురుకులం కార్యక్రమానికి స్వాగతం. శ్రావణ మాసంలో మనందరికీ ఎంతో ప్రీతికరమైనటువంటి సచ్చరితలోని అమృతానుభవాలను మనము తెలుసుకుంటూ ఉన్నాం. సచ్చరిత ఎంత గొప్పదంటే మనిషి యొక్క భవరోగాలకు అనేక రకాలైనటువంటి మందులు ఉంటాయి. మన శరీర అవయవాల్లో ఏది పని చేయకపోయినా ఏదో ఒక వైద్యం చేయించుకొని దాన్ని సరి చేసుకుంటాం. కానీ మనిషి యొక్క మానసిక స్థితి, మనిషి మనస్సుకు పట్టినటువంటి చీడ బాధ ఏ వైద్యము కూడా దానికి పనిచేయదు. కానీ ఒక్క శ్రీ సాయి సచ్చరిత మాత్రము జీవుడి యొక్క భవరోగాలతో పాటు జీవుడి మనస్సుకు పట్టినటువంటి చీడను కూడా తొలగించి వేస్తుంది. ఈ సాయి సత్పురుషుని యొక్క కథామృతము సర్వేంద్రియాలను అదుపు చేస్తుంది. ఒక్కసారి మనస్సు కుదుట పడ్డదనుకోండి, మన ఇంద్రియ వాంఛలన్నింటినీ కూడా ఈ గురు కథాశ్రవణం అనేటువంటిది అదుపు చేస్తుంది. బాబా యొక్క సుగుణాలను తలుచుకుంటే మనోవృత్తి స్తంభించిపోతుంది. ఎంత అద్భుతమైనటువంటి సుగుణాలంటే తన వద్దకు వచ్చినటువంటి వారిని ఎవ్వరినీ కూడా ఉద్ధరించకుండా, ఏ అనుభవము పొందకుండా వారిని విడిచిపెట్టేటువంటి వారు కాదు. మన ఆయుర్ధామం ముగిసిన తర్వాత మనం ఈ లోకంలో నుంచి వెళ్ళిపోయేంత వరకు కూడా ఆయన తన వద్దకు వచ్చినటువంటి ప్రతి ఒక్కరిని కూడా చెయ్యి పట్టుకొని తన పక్కనే నిల్చోబెట్టుకుంటారు. అది సద్గురువు యొక్క గొప్పతనం. బాబా యొక్క సుగుణాలు, వాటిని వర్ణించడానికి అసలు మాటలు చాలు. ఈవెన్ సాయి సచ్చరితలో కూడా హేమాడ్ పంత్ చెప్తారు, సాయి సుగుణాలను ఎలా వర్ణించేది, వారి యొక్క సుగుణాలను వారి దయాగుణాన్ని వర్ణించేటికి అక్షరాలు లేవు, మాటలు లేవు. మౌనంగా వారిని అవలోకించడం మాత్రమే చేయగలుగుతున్నాను అని చెప్పారు. అందుకనే హేమాడ్ పంత్ ఎంతో గుమ్మనంగా ఉండేవారు. ఎందుకంటే బాబా యొక్క సుగుణాలను మౌనంగా ఏ విధంగా ఆలకించవచ్చు, మౌనంగా ఉండడం ద్వారా కేవలం తీక్షణంగా వారిని పరిశీలించడం ద్వారా, వారి యొక్క రూపాన్ని నయనాల్లో నిలుపుకోవడం ద్వారా మనస్సులో బాబా సుగుణాలు ఉప్పొంగి అవి మనకు అవగతమవుతాయి అని చెప్తారు. బాబా సుగుణాలను వర్ణించడం ఎంత కష్టమనేటువంటి విషయాన్ని ఇక్కడ రాస్తారు. పువ్వుల సువాసనను ముక్కుతో గ్రహించవచ్చు, శీతోష్ణ స్పర్శలను చర్మంతో అనుభవించవచ్చు, సౌందర్యాన్ని నయనాలతో తిలకించవచ్చు, ఇంద్రియాలు వాని సుఖాలను అనుభవిస్తూ ఉంటాయి. జిహ్వ పంచదార యొక్క మధురాన్ని అది ఆస్వాదిస్తుంది తప్ప ఆ మధురం ఎలా ఉంటుందనేటువంటిది జిహ్వ వ్యాఖ్యానించలేదు. అట్లాగే ఈరోజు మనందరము కూడా బాబా అనేటువంటి అనుభూతిని, వారి యొక్క అనుగ్రహాన్ని అనుభవిస్తున్నామే తప్ప ఆ అనుగ్రహము, ఆ అనుభూతి ఎలా ఉంటుందో మనం చెప్పలేం. ఎందుకంటే అది మాటలకు అందనటువంటిది. ఒకవేళ బాబాకు సంబంధించినటువంటి అనుభవాన్ని, అనుభూతిని అక్షరాలకే పరిమితం చేస్తే బాబాను మనం ఏమన్నా తక్కువ చేసిన వాళ్ళమేమో అవుతామన్నటువంటి సంశయం కూడా కలుగుతుంది. అంటే అనేక పదాలు ఉంటాయి, ఒకదానికంటే ఒక ఉత్తమమైనటువంటి పదం ఉంటుంది వర్ణించడానికి. కానీ ఎంత ఉత్తమమైనటువంటి పదాలతో బాబాను వర్ణించినా సరే బాబాను అక్కడికే పరిమితం చేస్తామా? కాదు కదా. బాబా ఈ పదాల కంటే వారి యొక్క కృపాకరుణ ఇంకా అపారమైనటువంటిది. అందుకనే హేమాడ్ పంత్ చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది, వారి యొక్క సుగుణాలను వర్ణించడానికి మాటలు చాలు. ఈరోజు మనము ఎవరైనా మనకు ఒక సహాయాన్ని చేస్తే వారికి కృతజ్ఞత అని చెప్పి నమస్కారం చేస్తాం, థ్యాంక్స్ అని చెప్తాం. బాబాకు అలా చెప్పగలుగుతామా? బాబా నా ఉద్యోగాన్ని కాపాడావు బాబా, నీ కృతజ్ఞత అయిపోతుందా? కృతజ్ఞతతో ఒక్క పదంతో బాబా చేసినటువంటి దాన్ని మనము సరిపెట్టుకుంటామా? కాదు కదా. బాబా మనకు చేసినటువంటి మేలు ఎప్పుడూ కూడా పదార్థం పాడు కాకుండా, పదార్థం యొక్క స్వచ్ఛత కోల్పోకుండా దాన్ని శీతల ప్రాంతంలో ఎలా అయితే నిల్వ చేస్తామో
మన చల్లటి మనస్సులో వారి అనుభూతిని అలా నిల్వ చేసుకుంటాం. దాన్ని వ్యాఖ్యానించడానికి పదాలు సరిపోవు. బాబా, బస్సు కింద పడి నలిగిపోవలసినటువంటి దాన్ని నన్ను కాపాడావు బాబా, నీకు నేను ఏమిచ్చి రుణం తీర్చుకోను అని అంటే సరిపోతుందా? సరిపోదు. అది ఏమాత్రం కూడా మనకు తృప్తి అనిపించదు. మనసులో రకరకాలుగా బాబా కృతజ్ఞత తెలియజేసుకుంటాం. బాబా, నా జీవితాన్ని చేసినటువంటి మేలుకు ఎప్పటికీ నీకు రుణపడి ఉంటానంటాం. కానీ మరుక్షణానికి అనిపిస్తుంది, ఒక్క రుణపడి ఉంటే సరిపోతుందా బాబాకు? రుణపడి ఉంటానని చెప్తే ఆయన మేలుకు మనం ఇంకా కృతజ్ఞత తెలియజేసినట్టేనా? అది సరిపోతుందా ఆయన చేసినటువంటి మేలుకు అనేటువంటిది ఖచ్చితంగా మనస్సు, మన అంతరంగం వేదన పడుతూ ఉంటుంది. చాలామంది ప్రపంచ సుఖాల కోసము, ప్రపంచ అవసరాల కోసము వేదన పడుతూ ఉంటారు, తప్పిస్తూ ఉంటారు. బాబా మేలును, అనుగ్రహాన్ని పొందినటువంటి వారు కూడా మదన పడుతూ ఉంటారు, వారు కూడా తప్పిస్తూ ఉంటారు. అరే బాబా, నాకు ఇంత చేశారు, నేను ఏం చేయగలను? ఒక్క మాటతో సరిపెడతానా? ఒక్క అన్నదాన సేవతో దాన్ని సరిపెడతానా? బాబాకి ఏదో ఇస్తే దాంతో నేను సరిపెట్టుకోగలుగుతానా? అది ఏమాత్రం కూడా బాబా చేసినటువంటి మేలుకు నేను చేసినటువంటి ఏవి కూడా సమానమైనటువంటివి కాదు కదా. బాబా, ఎలా నీ రుణం తీర్చుకోవాలి? ఈ వేదన ఉంటుంది. బాబాను ప్రాణప్రదంగా ప్రేమించేటువంటి వాళ్లకు ఈ వేదన ఉంటుంది. ఆ వేదనకు బాబా ఎంత సంతోషపడతాడంటే, నా బిడ్డ నా కోసం తపిస్తుంది, వేదన పడుతుంది. మనం ప్రపంచ అవసరాల కోసము వేదన పడుతూ ఉంటే, వాటి కోసం తప్పిస్తూ ఉంటే, బాబా జాలిపడి మనకు కావలసినటువంటివన్నీ ఇస్తాడు. నా బిడ్డ ఈ విధంగా ఇబ్బంది పడకూడదు, సర్లే వారికి ఒక సౌకర్యం ఏర్పాటు చేద్దామని చెప్పి, తండ్రి ఎట్లా అయితే పుట్టింటికి, అత్తవారి నుంచి పుట్టింటికి వచ్చినటువంటి బిడ్డ ఏదన్నా అడిగితే ఏమాత్రం కూడా సంశయించకుండా, బిడ్డ వచ్చి 4 రూపాయలు అడుగుతేనో 4,000 అడుగుతేనో, అప్పటికప్పుడు జేబులో డబ్బులు లేకపోయినా, తండ్రి బిడ్డ నువ్వు ఎండనబడి వచ్చావు, కాస్త సేద తీరు, నేను అలా బజార్కి వెళ్ళి వస్తా అని చెప్పి సేటు దగ్గరికి వెళ్ళి, నా అమ్మాయి వచ్చిందయ్యా, పంట వచ్చిన తర్వాత డబ్బులు ఇస్తాను అని చెప్పి ఏ విధంగా అయితే అప్పు తెచ్చి బిడ్డకు డబ్బిస్తాడో, బాబా కూడా మనం ఏదైనా అడిగితే ఏం చేస్తాడో తెలుసా? కొద్ది క్షణం ఓపిక పట్టు. బాబా విషయంలో క్షణం అంటే కొద్ది రోజులు ఓపిక పట్టు అని చెప్పి బాబా వెళ్ళి నీకు ఏ కర్మలైతే అడ్డుపడుతున్నాయో ఆ కర్మలను క్లియర్ చేసి నీకు నువ్వు అడిగినటువంటి దాన్ని ఇస్తాడు. తండ్రి ఎలా అయితే బిడ్డ పట్ల ప్రేమ తాపత్రయం కలిగి ఉంటారో, బాబా కూడా అదే విధంగా తాపత్రయపడుతూ ఉంటారు మన కోసం. ఇవన్నీ ఎట్లా మనకు అవగాహనకు వస్తాయి? సచ్చరిత పట్ల ప్రేమ ఉంటే, అందులో పదాలను చదువుతున్నప్పుడు నయనాల్లో ఆనంద బాష్పాలు సుడులు తిరుగుతుంటే అప్పుడు కదా మనకు అనుభవం అయ్యేటువంటిది. సచ్చరితలో ఉన్నటువంటి ఒక్కొక్క సంఘటన, ఒక్కొక్క లీల, బాబా చెప్పినటువంటి వాక్కులు, ఇవన్నీ కూడా మన హృదయాంతరాల్లోకి వెళ్తే ఆ పాత్రల్లో మనమే కనిపిస్తాం తెలుసా. బాబా యొక్క తత్వము, వారి అంతరంగము అనేక మంది మహాత్ములు వారి గురించి చెప్పడం జరిగింది. ఋషికేశ్లో ఉండేటువంటి శివానంద స్వామి దగ్గరికి కొంతమంది భక్తులు వెళ్తారు. అయ్యా, మేము ఈ మధ్యలో షిరిడీ వెళ్ళి వచ్చాము, అక్కడ సాయిబాబా అనేటువంటి మహాత్ముడి గొప్ప వైభవం ఉంది, వారు దత్తావతారం అంటున్నారు అని చెప్పి భక్తులు చెప్తే, శివానంద స్వామి ఏం చెప్తారో తెలుసా? బాబా దత్తస్వరూపమనో ఇంకోటో చెప్పడు. షిరిడీలో ఉన్నటువంటి శ్రీ సాయిబాబా ఆనందానికి నిలయం, ఆయన వద్దకు వెళ్ళినటువంటి వారికి ఆనందానికి కొదవ ఉండదు అని అంటారు. ఈరోజు నిజమే కదా. ఎందుకంటే బాబాను ఆశ్రయించిన తర్వాత, ఒక్కసారి బాబా రూపాన్ని మన నయనాల్లో, హృదయంలో ముద్రించుకున్న తర్వాత మన జీవితంలో ఆనందం తప్ప మరో దానికి చోటు ఉంటుందా? ఈవెన్ మనకు కష్టం వచ్చినప్పుడు, దుఃఖం వచ్చినప్పుడు, మనకు కష్టం వచ్చినప్పుడు కాసేపు మనం బాధపడవచ్చు, కానీ బాబా ఎదుటకు వెళ్ళగానే మనలో ఆనందం జనిస్తుంది. బాబా, నేనెందుకు బాధపడాలి? నువ్వు ఉండగా వీటన్నింటినీ సవరించేటువంటి వాడివి నీవే కదా అని చెప్పి మనసులో ఆనందపడిపోతాం కదా. మనకు ఎవరు దిక్కు లేకపోతే, మనకు ఎవరు కూడా సహాయం చేసేవాళ్ళు లేకపోతే భయపడాలి, ఆందోళన చెందాలి తప్ప,
మన యొక్క యోగక్షేమాలు చూసేటువంటి మహారాజు మన ఇంట్లోనే ఉండగా ఎందుకు మనం ఉలికి పడాలి, ఎందుకు మనం బాధపడాలి అనేటువంటి స్థిరమైనటువంటి నిర్ణయానికి వస్తాం. కాబట్టి అందుకనే బాబా భక్తులు బాబాను పరిపూర్ణంగా విశ్వసించేటువంటి వారు ఖచ్చితంగా ఏ స్థితిలోనైనా సరే ఆనందంగానే ఉంటారు. 4వ అధ్యాయంలో ఎంత అద్భుతంగా బాబా యొక్క సుగుణాల గురించి చెప్తారంటే హేమాడ్ పంతు, వారు ఉదారులలో ఉదారులు, పరమార్థ వితరణలో వారు దానకర్ణుడి యొక్క అవతారం, సారాలలో సారం ఈ సాయి, నశ్వరమైన వాటి యందు వారికి ప్రీతి లేదు, మనోవృత్తి ఆత్మస్వరూపంలో లీనమై ఉంటుంది, పరమాత్మ ప్రాప్తి అందే వారి లక్ష్యం. అట్టి వారిని నేను ఎలా వర్ణించగలుగుతాను? ఇక్కడ హేమాడ్ పంత్ చెప్పినటువంటి బాబా సుగుణాలన్నీ కూడా మన జీవితంలో అందరికీ అనుభవమయ్యేటువంటిది. ఉదారులలో ఉదారులు వారు, దానకర్ణుడి యొక్క అవతారం వారు. ఈరోజు బాబా ముందు ఎంతమంది మనం చేతులు చాచి ఉంటాం, కొన్ని లక్షల కోట్ల మంది కదా. అయినా సరే బాబా లేదు కాదు అనకుండా అందరికీ అనుగ్రహాన్ని ఇస్తూనే ఉన్నారు కదా. దానకర్ణుడికైనా సరే తన వద్ద ఉన్నటువంటిది సర్వస్వము ఇచ్చేస్తే తన ఐశ్వర్యం పోయింది. కానీ బాబా వద్ద ఎప్పుడూ లేమి కానీ లేదు అనేటువంటిది కానీ ఎప్పుడూ లేదు. ఎంతమంది చేతులు చాచినా సరే చేతులు జోడించి నమస్కరించి అయ్యా నువ్వు తప్ప మరొకరు లేరని చెప్పి చేతులు చాస్తే మనకు కావలసినటువంటివన్నింటినీ కూడా అనుగ్రహిస్తున్నారు కదా. ఈ పదాలు చదివినప్పుడు ఈరోజు వాస్తవికంగా ఉన్నటువంటి దృశ్యాలన్నీ కూడా మన కళ్ళెదుట కనబడుతూ ఉంటాయి, మన జీవితమే కనబడుతుంది కదా. బాబా ఈ అద్దె ఇంట్లో ఇబ్బంది పడుతున్నాను, నాకు ఒక గృహాన్ని అనుగ్రహించు అనంటే బాబా సమయాన్ని చూసి మనకు కావలసినటువంటి చిన్నదో పెద్దదో గృహాన్ని అనుగ్రహిస్తారు కదా. ఆయన తప్ప మరెవరూ కూడా ఇంత ఉదారంగా ఉండరు. బాబాకు నశ్వరమైనటువంటి వాటిపైన మక్కువ ఉండేటువంటిది కాదు, వారు ఎప్పుడూ కూడా వాటిపైన ఆసక్తి చూపేటటువంటి వారు కాదు. అందుకనే శ్రీ సాయిబాబా ప్రస్థానం ఆ పాడుబడ్డటువంటి ద్వారకామయికే పరిమితమైంది తప్ప వారు ఎటువంటి సౌకర్యాలను వారు కోరుకోలేదు. వారు శరీర ప్రస్థానంలో అంత నిడారంబరంగా ఉండడానికి కారణం ఏమిటో తెలుసా? నిడారంబరంగా ఉన్నటువంటి వారు మాత్రమే ఉన్నత స్థితికి వెళ్ళగలుగుతారు, ఇతరులకు చేయూతనిచ్చేటువంటి స్థానానికి వెళ్ళగలుగుతారు. అందుకనే బాబా వారి యొక్క శరీర ప్రస్థానంలో అత్యంత నిడారంబరమైనటువంటి జీవితాన్ని గడిపి శరీర అనంతరం వారు సాధించినటువంటి దానితోటి ఎవ్వరు ఏది అడిగినా దాన్ని అనుగ్రహించేటువంటి శక్తిని వారు పొందారు. శరీరంతో ఉన్నప్పుడు అది జరగలేదా అంటే శరీరంతో ఉన్నప్పుడు కూడా జరిగింది. శరీరంతో ఉన్నప్పుడు వారు అవలంబించినటువంటి పద్ధతి ఏమిటి? వారికి ధనికులు పేదలు అనేటువంటి వ్యత్యాసం వారు ఏ రోజు చూపెట్టకపోయేటువంటి వారు. అదేవిధంగా పండితుడు పాండిత్యం లేనటువంటి వాడు అనేటువంటి భేదభావం కూడా ఎప్పుడు వారు భక్తుల పట్ల చూపెట్టలేదు. ఆ రోజు బాబాను ఆశ్రయించినటువంటి భక్తులందరూ కూడా ఏమి ఆశించారంటే, చాలామంది మెజారిటీ భక్తులు వారి నోటి నుండి వెలువడినటువంటి వాక్కులను అమృతంగా దోసిట పట్టుకొని వారు సేవించగలిగారు. ఇది వారు చేసినటువంటి పని. చాలామంది బాబాతో అనుబంధం ఉన్నటువంటి భక్తుల గురించి నేను చెప్తున్నాను, వచ్చిపోయే యాత్రికుల గురించి కాదు. బాబాతో అనుబంధం ఉన్నటువంటి దాదాపు 150, 150, 160 మంది ఆ రోజు బాబాతో గొప్ప అనుబంధాన్ని కొనసాగించారు భక్తులు. వాళ్ళందరూ కూడా బాబా నోటి గుండా ప్రసరించినటువంటి అమృతాన్ని సేవించారు, వారు ధన్యులయ్యారు. మరి వారు మాత్రమే ధన్యులైతే ఎలా? మనం కూడా కావాలి కదా. అందుకనే బాబా వారి వారి యోగ్యతను బట్టి శ్రీ సాయి సచ్చరిత అనేటువంటి అనుగ్రహ అమృతాన్ని మనకు నిత్యము కూడా ధారలా ప్రసరింపజేస్తూనే ఉన్నారు. ఆ రోజంటే బాబా శరీరంతో ఉన్నారు కాబట్టి వారి నోటి నుంచి వచ్చినటువంటి వాక్కులను వారు అమృతప్రాయంగా సేవించారు కాబట్టి వారు ధన్యులయ్యారు.
అదేవిధంగా ఈరోజు శ్రీ సాయి సచ్చరితలో ఉన్నటువంటి ప్రతి అక్షరము కూడా, ప్రతి మాట కూడా బాబా నోటి నుండి జాలువారినటువంటిదే. కాబట్టి వాటిని మనం ఇప్పుడు సేవిస్తే ఆ రోజు భక్తులు పొందినటువంటి ఆ అమృత అనుభవాన్నే మనం కూడా పొందగలుగుతాం. హేమాడ్ పంతు బాబా యొక్క సుగుణాల గురించి ఒక మాట రాస్తారు. ఇది మనందరము జీవితాంతం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి మాట. మానా అవమానాలకు అతీతులు వారు, సర్వజీవులలో నిండి ఉన్నటువంటి భగవత్ స్వరూపులు. ఎవరైనా గౌరవిస్తే బాబా ఉప్పొంగిపోలేదు, అవమానిస్తే నీరుగారిపోలేదు. రెండింటినీ సమానంగా తీసుకున్నాడు. ఈరోజు బాబాను ఆశ్రయించినటువంటి మనం కూడా ఈ రెండింటినీ సమానంగా తీసుకునేటువంటి స్థితికి వచ్చినప్పుడు మనకు ఏ అహంకారాలు మనకు అంటం. గౌరవం వచ్చిందనుకోండి, అహంకారం తలకెక్కుతుంది. లేదు, మనకు అపకీర్తి వచ్చిందనుకోండి, ఇక పూర్తిగా పాతాళంలోకి వెళ్ళిపోతాం. కాబట్టి మనం చేసేటువంటి కార్యం సరైందైతే, మన ఆలోచన విధానం సరైందైతే, మనం చేసేటువంటి పనిలో నిబద్ధత ఉంటే, మానవమానాలను అస్సలు మనం పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఈవెన్ ఈరోజు కూడా బాబా పట్ల ఎంత దుష్ప్రచారం జరుగుతుంది. మిడిమిడి జ్ఞానం ఉండి ఒక ప్రచారం కోసము, తమకు ప్రత్యేకమైనటువంటి గుర్తింపు కోసము ఎంత నీచమైనటువంటి స్థితికి దిగుతున్నారు. కంచిపీఠం పరమాచార్యులే సాక్షాత్తు చెప్పారు కదా, శ్రీ సాయిబాబా దత్తావతారులు అని చెప్పి. అంతేకాదు, మహాపండితుడైనటువంటి చందోలు రాఘవనారాయణ శాస్త్రి చెప్తారు ఒక సందర్భంలో. కొంతమంది భక్తులు వెళ్ళి, మేము సాయిబాబా గుడి కడుతున్నాము, మీరు మహానుభావులు కదా అని చెప్పి చందోలు రాఘవనారాయణ శాస్త్రి గారి దగ్గరికి వెళ్ళి అడిగితే ఆయన చెప్పినటువంటి మాట ఏమిటో తెలుసా? శ్రీ సాయిబాబా సంపూర్ణ దత్తావతారం. వారి గుడికి ముహూర్తం పెట్టేటువంటి మానవులు ఉంటారా? వారు ఏ సమయంలో ఆ గుడిని ప్రతిష్ఠింపదలుచుకున్నారో వారే సమయాన్ని నిర్ణయిస్తారు. వారి మందిరానికి ముహూర్తం పెట్టేటువంటి మానవుడు ఎవరూ లేరు ఈ ప్రపంచంలో. కాబట్టి ఎప్పుడైతే మీ మనస్సుకు మంచి రోజున తోస్తుందో ఆ రోజు ప్రతిష్టాపన చేసుకోండి అని చెప్తారు. అంటే గొప్ప సాధకులు, అదేవిధంగా భగవంతునితో నిత్యం సాంగత్యం చేసేటువంటి ఇటువంటి మహాపురుషులే బాబా గురించి ఇంత గొప్పగా చెప్పారు. అందుకనే బాబా అందరికీ అర్థమయ్యేటువంటి అవతారం కాదు. బాబాను అర్థం చేసుకొని బాబా సహచర్యంలో ఉన్నటువంటి వారు అదృష్టవంతులు. హేమాడ్ పంతు ఇదే మాట రాస్తారు కదా, సాయిబాబా నన్ను తమ ఒడిలోకి తీసుకున్నారు, ఇది నా తపోఫలమని అనుకుంటే నేను జన్మతః దుర్మార్గుణ్ణి, అయినా సాయి దీనవత్సలుడు, ఇది వారి తరగని కృపకు నిదర్శనం. హేమాడ్ పంత్ ఇక్కడ చెప్తారు కదా, ఇది వారి తరగని కృపకు నిదర్శనం. జన్మతః నేను దుర్మార్గుణ్ణైనప్పటికీ కూడా, నేను ఎటువంటి తపస్సు చేయకపోయినప్పటికీ కూడా, నాకు పూర్వజన్మ పుణ్యము ఏదీ లేకపోయినప్పటికీ కూడా నన్ను వారు తన ఒడిలోకి తీసుకున్నారు. ఎందుకంటే ఒక తండ్రికి పుట్టినటువంటి బిడ్డల పట్ల తండ్రి ఎంత బాధ్యతగా ఉంటాడో, తనతో రుణానుబంధం ఉన్నటువంటి బిడ్డల పట్ల కూడా బాబా అంతే రుణానుబంధంతో ఉంటాడు. తండ్రి కొంతకాలానికి చెయ్యి వదిలేస్తాడు బిడ్డలది, ఈ సాయి తండ్రి మాత్రము ఎప్పటికీ వదలడు. అనునిత్యము నిన్ను రక్షిస్తూనే, నిన్ను పర్యవేక్షిస్తూనే వారు ఉంటారు. బాబా దగ్గరికి వచ్చిన తర్వాత ఏ ప్రయాస పడాల్సినటువంటి అవసరం లేదు, ఏ ఆరాటము పడాల్సినటువంటి అవసరం లేదని చెప్పి మనం అనుకుంటాం. కానీ దాన్ని వాస్తవ రూపంలోకి మనం తీసుకుంటే హేమాడ్ పంత్ ఇక్కడ చెప్తారు, శ్రీ సాయిబాబా షిరిడీ క్షేత్రాన్ని మహిమా సంపన్నం చేశారు. అనుదినం అనాయాసంగా బాబా యొక్క పాదాలను ముద్దు పెట్టుకొని వారి పాదధూళిని మస్తకంపై ధరించిన షిరిడీలోని
తృణ పాషాణాలు ధన్యం. ఆ షిరిడియే మన పండరిపురం, షిరిడియే పూరి జగన్నాథం మరియు ద్వారకా నగరం, షిరిడియే గయా కాశీ విఘ్నేశ్వరుడి యొక్క వారణాసి, రామేశ్వరం కూడా షిరిడియే. షిరిడియే మన బదరీ కేదారీనాథ్, నాసిక్లోని త్రయంబకం, షిరిడియే మహాకాళేశ్వరుడి యొక్క ఉజ్జయిని, మహాబలేశ్వరుడి యొక్క గోకర్ణం. షిరిడిలో సాయితో సంగమమే మనకు ఆగమ నిగమాలు, ప్రపంచంలోని బాధలన్నింటినీ కూడా ఉపశమింపజేసేది ఒక్క షిరిడి మాత్రమే. ఈ ప్రపంచంలో కలియుగంలో మన బాధలను తీర్చేటువంటిది ఒక్క శ్రీ సాయిబాబా మాత్రమే. ఇంకెందుకు మనకు ప్రయాస? నేను చార్ధామ్ యాత్ర చేయలేదన్నటువంటి అసంతృప్తి ఎప్పుడూ మనకుండదే. మహాకాళేశ్వరుని దర్శించుకోలేనటువంటి ఆ అసంతృప్తి లేదే. నేను బదరీకి పోలేకపోతుంది అనేటువంటి ఆ అసంతృప్తి లేదే. బాబా భక్తులకు ఎంత తృప్తి అంటే, మనము చార్ధామ్ యాత్ర చేస్తే మహా అంటే జీవితంలో ఒక్కసారి చేస్తాం. ఒక్కసారి చేస్తే మొత్తం పుణ్యశయమంతా వచ్చేస్తుందా? అన్ని ధామాలకు నిలయమైనటువంటి షిరిడీకి మాత్రం మన జీవితంలో కొన్ని వందల సార్లు వెళ్ళి ఉంటాం కదా. కనీసము ఒక్క 50 సార్లన్నా ఇప్పటివరకు వెళ్ళి ఉంటాం కదా. మరి ఎంత పుణ్యశయాన్ని మనం దక్కించుకున్నాం. పుణ్యశయం దక్కించుకోవడమే కాదు, బాబాను ఆశ్రయించినటువంటి వాళ్లకు ఏ అలసట లేకుండా, ఏ ప్రయత్నము చేయకుండానే ఈ ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని ధామాలను షిరిడీలోనే మనకు ప్రాప్తింపజేస్తాడు. దాస్గన్ మహారాజ్ బాబాని అడుగుతారు కదా, బాబా నేను సప్తాహం చేస్తే విఠల దర్శనం జరుగుతుందా అని చెప్పి. ఒకటే మాట చెప్తారు బాబా, విఠలుడు ఏదో ఏకాంత ప్రదేశంలో కూర్చొని ఉండడు నువ్వు పిలవగానే రావడానికి. మన మనస్సు విఠలుణ్ణి స్మరిస్తే చాలు, విఠలుడు నీ ఎదుటే ప్రత్యక్షమవుతాడు. పుండలీకుడు తల్లిదండ్రులకు చేసినటువంటి సేవను మెచ్చి ఆ భక్తుడి కోసము ఇటుక రాయిపైనే నిల్చున్నాడు కదా నీ విఠలుడు. నువ్వు నామస్మరణ చేస్తున్నావని చెప్పి విఠలుడు లేచి ఇక్కడికి రావాలా? గుర్తుపెట్టుకో గను, ఢాకూరినాథుని ఢంకాపురి, విఠలుడి యొక్క పండరీపురము, శ్రీకృష్ణుని యొక్క ద్వారకా నగరము ఇదే. ఇక్కడికి చూడడానికి అవి దూరంగా ఉండవచ్చు, కానీ అవన్నీ కూడా ఇక్కడే ఉన్నాయని చెప్పి చెప్తాడు. అంతేకాదు దాస్గన్ మహారాజుకు మాట ఇచ్చినట్లుగా షిరిడీలో సాక్షాత్తు పాండురంగడి యొక్క దర్శనం వారికి లభిస్తుంది. ఎందుకంటే బాబా దాస్గన్ మహారాజు యొక్క భక్తిని స్థిరపరచడానికి దాస్గన్ మహారాజు ఎప్పుడు వచ్చినా సరే విఠల మందిరంలో ఉండేటువంటి వాడు. ఆ విఠల మందిరమే తనకు ఆవాసం. కేవలము దాస్గన్ మహారాజు కోసమే పండరీపురం నుంచి విఠలుని తెప్పిస్తాడు తెలుసా బాబా. లక్ష్మణ్ మామ అని చెప్పి ఆ ఊరి పూజారి పండరీపురం వెళ్తే అక్కడ చంద్రభాగా నది ఒడ్డున ఒక పండరీనాథుడి యొక్క విగ్రహం అక్కడ పడి ఉంటుంది. దాన్ని చూసి గ్రామస్తులందరూ కూడా ఓ 10 మంది కలిసి ఒడ్డుకు తీసుకొచ్చి పెడతారు. పండరీపుర యాత్ర పూర్తి చేసుకొని షిరిడీకి వచ్చినటువంటి లక్ష్మణమామ నేరుగా ద్వారకామాయికి వెళ్తారు. వెళ్తే బాబా కోపంగా చూస్తాడు లక్ష్మణమామను. ఏ విఠలుడు నీతో వస్తానంటే తీసుకురాకుండా అక్కడ వదిలిపెట్టి వస్తావా? నువ్వు ఇప్పుడు ఇంటికి కూడా వెళ్ళాల్సిన అవసరం లేదు, మళ్ళీ వెళ్ళు పండరి, ఆ విఠలుడిని తీసుకురానంటాడు. అప్పుడు లక్ష్మణమామ అంటాడు, బాబా విఠలుడు అక్కడ నాకు లభించాడు, కానీ ఆ విఠలుని 10 మంది మోస్తే తప్ప నేను పక్కన పెట్టలేకపోయాను. ఆ విఠలుణ్ణి ఎలా నేను తీసుకొచ్చేది అని అంటాడు. వెళ్ళు, నీ కోసం ఎదురు చూస్తున్నాడు, నువ్వు తీసుకొస్తా అంటే ఆయన రాకుండా ఎలా ఉంటాడు, వెళ్ళు అని అంటాడు. వెళ్ళి ఆ ఒడ్డున పెట్టినటువంటి ఆ పండరి మూర్తిని దగ్గరికి వెళ్ళి 2 చేతులతో లేపగానే అలవోకగా అది చేతుల్లోకి లేచి వస్తుంది. దాదాపు 20-25 కిలోలు ఉండేటువంటి ఆ శిల అత్యంత సులువుగా లక్ష్మణమామ చేతిలోకి వస్తుంది. రాగానే తన గృహంలో ముందు భాగంలో విఠలుణ్ణి ప్రతిష్టాపిస్తాడు. దాస్గన్ మహారాజు ఉద్యోగాన్ని వదిలేసి బాబా చరణాల చింతకు వచ్చారో అప్పటి నుంచి వారు ఏకాంతంగా అదే మందిరంలో ఉండేటువంటి వారు. ఈ విషయం తర్వాత దాస్గన్ మహారాజుకు అర్థమైంది. నేనెంతో ప్రేమించేటువంటి ఆరాధించేటువంటి నా ప్రాణ సమానమైనటువంటి విఠలుణ్ణి బాబా ముందుగానే ఇక్కడికి తీసుకొచ్చి పెట్టారు. వచ్చినప్పుడల్లా
ఆ ప్రదేశంలోనే ఉండేటువంటి వారు. అనేక గ్రంథాలను ఆ విఠల మందిరంలోనే అంకురార్పణ చేసినటువంటి వారు శ్రీ దాస్గన్ మహారాజ్. పోయిన సంవత్సరము స్తవన మంజరి పారాయణ షిరిడి విఠల మందిరంలో పెట్టడం జరిగింది. అప్పుడు అక్కడ విఠల మందిరానికి సంబంధించినటువంటి లక్ష్మణ మామ వారసులు చెప్పినటువంటి విషయం ఏమిటంటే, మీరు ఇక్కడ ఎందుకు ఈ పారాయణ పెట్టారో నాకు తెలియదు, కానీ దాసుగను మహారాజు ఇక్కడి నుండే తాను స్తవన మంజరి రాయడానికి మహేశ్వరం వెళ్ళారు. ఇదే మందిరంలో ఓంకారం చేశారు స్తవన మంజరికి. గణపతి ప్రార్థన ఇక్కడ రాసి ఇక్కడ ప్రారంభించుకొని మహేశ్వరం వెళ్ళారు. ఒక్క స్తవన మంజరే కాదు, వారు రాసినటువంటి అనేక గ్రంథాలకు ఇక్కడే అంకురార్పణ చేసేవారు. ఎందుకంటే ఇక్కడ ఆ ఇద్దరూ ఉన్నారు. ఆ ఇద్దరూ కలిసి ఉన్న చోటు నుంచే. ఎవరు ఆ ఇద్దరు? ఒకటి శ్రీ సాయిబాబా, రెండు పాండురంగ విఠలుడు. కాబట్టి ఇక్కడే దాస్గన్ మహారాజు అనేక గ్రంథాలకు అంకురార్పణ చేశారు. వారు రచించేటువంటి అనేక గ్రంథాలకు సంశయం వచ్చినప్పుడు కూడా ఇక్కడే కూర్చొని బాబాను ప్రార్థిస్తే బాబా వాటికి సరైనటువంటి సమాధానాలను ఇచ్చేవారు. ఇక ఏమాత్రం కూడా తన సంశయం నుంచి బయటపడినప్పుడు అప్పుడు ద్వారకామాయికి వెళ్ళి బాబాను అడిగేటువంటి వారు. కాబట్టి ఇది అత్యంత పవిత్రమైనటువంటి పుణ్య క్షేత్రం. ఇక్కడ ఉన్నటువంటి పాండురంగ విఠలుడు స్వయంగా చంద్రభాగా నదిలో నుంచి శిలరూపంలో బయటికి వచ్చినటువంటి వారు. లక్ష్మణ్ మామ ఇక్కడ విఠలుణ్ణి స్థాపించారని చెప్పి, అంటే ఒక్క అనుగ్రహం వెనకాల ఎంత గొప్ప అనుభూతులు ఉంటాయో చూడండి. దాస్గన్ మహారాజ్కు విఠల దర్శనం ఇప్పించడానికి ముందుగానే విఠలుని తీసుకొచ్చి అక్కడ ప్రతిష్ఠింపచేశారు. ఆ తర్వాత నువ్వు విఠలనామస్మరణ చెయ్యి, నీకు విఠలుడి పట్ల భక్తి పెరుగుతుంది అంటే, నాకు భక్తి కాదు నాకు సాక్షాత్కారం కావాలన్నారు. ఎక్కడ చేశాడు నామస్మరణ? విఠల మందిరంలోనే కదా. నామస్మరణ చేస్తే అదే మందిరంలో విఠలుడు దాస్గన్ మహారాజ్ గారికి సాక్షాత్కరిస్తారు. సచ్చరితలో కూడా హేమాడ్ పంత్ ఈ ప్రస్తావన చేస్తారు. నామసప్తాహం సమాప్తి కాగానే దాసుగనుకు షిరిడీలో విఠల దర్శనమైందని అంటారు. ఎస్, 100% అయింది. బాబా ఒకసారి మాటిస్తే అది ఏమాత్రం కూడా పొల్లిపోదు కదా, అది వ్యర్థమైనటువంటిది కాదు కదా. ప్రతీదీ కూడా అది సత్యంగా రూఢి కావాల్సిందే. దాస్గన్ మహారాజ్ అడిగాడు కదా, నాకు విఠల దర్శనం కావాలి అని అంటే తప్పకుండా అవుతుంది. అందుకోసం ఏం ప్రత్యేకంగా విఠలుడు నీ కోసం నడిచి రానవసరం లేదు ఏకాంత ప్రదేశం నుంచి. ఖచ్చితంగా విఠలుడు అంతటా ఉంటాడు. నువ్వు చూడ్డానికి పండరీపురం చాలా దూరమేమో కాదు, అది నువ్వు మనస్సుతో ధ్యానిస్తే పండరీపురం చాలా నేరుగా నీ దగ్గరగానే ఉంటుంది. విఠలుడు నీతో పాటే ఉంటాడు. ఖచ్చితంగా సాక్షాత్కారం జరుగుతుందని చెప్పి చెప్తారు. నిజంగా సచ్చరితలో చదివేటువంటి ప్రతీదీ కూడా ఎంత గొప్ప అమృత అనుభవం ఇస్తుందంటే, ఇప్పుడు దాస్గన్ మహారాజ్ గురించి విఠలుడి యొక్క దర్శనం గురించి చెప్తుంటే కడుపు నిండిపోయింది. ఇంకేమీ ఆహారం అవసరం లేదు. హేమాడ్ పంత్ చెప్పినట్టు ఎప్పుడూ చూడనటువంటి ఆ దివ్యమంగళ రూపాన్ని చూసిన తర్వాత నా ఆకలి దప్పికలు హరించకపోయాయని చెప్పి, ఎస్, బాబా కథ వింటుంటే, బాబా కథ చెప్తుంటే, బాబాకు సంబంధించినటువంటి విషయాల గురించి మాట్లాడుతుంటే కనీసము మంచినీళ్ళ ధ్యాస కూడా కుదరదు. దాదాపు 30 నిమిషాల నుంచి మనం మాట్లాడుకుంటున్నాం. నాకు 30 నిమిషాలు కాదు, 1 గంట మాట్లాడినా బాబాకు సంబంధించినటువంటి ఏది మాట్లాడినా. ఇటీవల కాలంలో ఒక సాయి బంధువు నన్ను అడిగారు, సార్ మీరు సచ్చరితకు సంబంధించి మే 19వ తేదీ 1:48 నిమిషాలు చెప్పారు, చుక్క మంచినీళ్ళు తాగలేదు సార్, అది లైవ్ కదా చూసాము. అమ్మ లైవ్లోనే కాదమ్మా, ఆఫ్లైన్లో కూడా నేను చుక్క మంచినీళ్ళు కూడా పెట్టుకోను. చాలామంది ప్రసంగాలు చేసేటప్పుడు ఖచ్చితంగా నీళ్ళు పక్కన పెట్టుకుంటారు. నాకు నమ్మకం, సచ్చరిత ఇచ్చినటువంటి విశ్వాసం నాకు. ఆయన గురించి మాట్లాడుతున్నప్పుడు ఆకలి దప్పికలు, ఒంటి నొప్పులు ఏమీ గుర్తురావు. సచ్చరిత నుంచి నేను పొందినటువంటి గొప్ప అమృతానుభవం ఇది. ఎస్, నా జీవితాంతం ఇలానే అలాంటి అనుభవమే నాకు ఉంటుంది. బాబాను చూడగానే ప్రేమ కలగనటువంటి వాళ్ళు, వారి పట్ల భక్తిభావం లేనటువంటి వారు ఎవ్వరూ ఉండరు. సరే, సాధారణమైనటువంటి మీకు నాకు బాబాను చూడగానే ప్రేమ కలిగింది, వారి అనుగ్రహాన్ని మనం అందుకోగానే వారి పట్ల విశ్వాసం కలిగింది. సచ్చరితలో ఒక ప్రస్తావన ఉంటుంది. నిజంగా దాన్ని మనం అర్థం చేసుకుంటే బాబా యొక్క గొప్పతనం అర్థమవుతుంది. గాలిబువ్వ 95 సంవత్సరాల వృద్ధుడు, చాతుర్మాసం అంతా కూడా గంగానది తీరాన వారు ఉంటూ 9 నెలలు పండరీపురంలో ఉండడానికి వెళ్తారు. ఆ 9 నెలలు విఠల సాహచర్యం కోసము పండరీపురంలోనే ఉంటాడు.
ఇలా పండరిపురం వెళ్తున్నప్పుడు వస్తున్నప్పుడు ఖచ్చితంగా షిరిడీలో ఆగేటువంటి వారు. అప్పటికి బాబా వయసు చాలా తక్కువ, 21 సంవత్సరాల వయసులో తిరిగి షిరిడీకి వస్తారు కదా. మహా అంటే బాబా వయసు 30-32 సంవత్సరాలు ఉన్నటువంటి సమయంలో బాబాను దర్శించినటువంటి గాలిబువ సాక్షాత్తు ఉన్న పండరినాథుడే దీనదయాలువు శ్రీ సాయిబాబా రూపంలో ఇక్కడ కొలువై ఉన్నారు. ఆ రోజు పుండలీకుడి కోసం నా పండరి ఇటుకపైన నిలబడ్డాడు. ఈరోజు దీనజనుల ఉద్ధరణ కోసము ఒక పాడుబడ్డటువంటి ఆవాసంలో నివసిస్తూ కుండలు మోస్తూ ఏ విధంగా ఆయన కష్టపడుతున్నారు, వారు పడేటువంటి శ్రమ అది దీనజనుల ఉద్ధరణ కోసం మాత్రమే అని చెప్పి గాలిబువ చెప్తారు. నిజంగా ఆ మాటలు వింటూ ఉంటే శరీరం రోమాంచితమైపోతుంది. బాబా ఎవరి కోసం అంత కఠోరమైనటువంటి శ్రమ చేశారు, అంత నిడారంబరంగా, అత్యంత నిడారంబరం, అది అంత నిడారంబరంగా ఎలా ఉన్నారు తెలుసు. గాలిబువ లాంటి వాళ్ళకు అనుభవం ఉంది తెలుసు. ఒక మాట అంటారు గాలిబువ, జరి అంచు దోవతు కట్టుకోగానే సాధువులైపోగలుగుతారా, బాగా శ్రమపడి ఎమకలను పూసలు పూసలుగా రక్తాన్ని నీరుగా మార్చేలాగా కష్టపడాలి, ఏ ప్రయాస లేకుండా దేవుడైపోతారా. ఇదిగో ఇక్కడ ఉన్నటువంటి వీరే సాక్షాత్తు ప్రత్యక్ష పండరీనాథుడు. ప్రపంచం పిచ్చిది. ఈ దృఢమైన భావంతో దైత్వాన్ని గ్రహించండి. పండరీనాథుడు యందు భక్తి ఉన్న భగవద్భక్తుడు చెప్పినటువంటి మాట ఇది. ఎస్, బాబా ఎందుకు నీళ్లు మోసాడు, ఎందుకు భిక్ష చేశాడు, ఎవరి కోసం? కేవలం దీనజనుల ఉద్ధరణ కోసం. అందుకే కదా ఆ రోజు సాక్షాత్తు పరమాత్మ అలా ఆది భిక్షువులా తిరుగుతూ ఉంటే, ఒక సాధారణమైనటువంటి పాడుబడ్డ ఆవాసంలో ఉంటే, అప్పుడు అలా అందుకోసం కదా ఈ భక్తులందరికీ ప్రేమ కలిగింది. అరే, సాక్షాత్తు భగవంతుడే ఆ పాడుబడ్డటువంటి ఆవాసంలో ఉన్నాడు, వారు ఉదరపోషణ కోసము 5 ఇళ్లలో భిక్ష చేస్తున్నాడు. సాక్షాత్తు పరమాత్మనే ఇలా ఉంటే మనం ఎలా ఉండాలి, ఎంత నిడారంబరంగా ఉండాలనేటువంటి విషయాన్ని ఆ రోజు భక్తులు గ్రహించారు. అందుకని వాళ్ళకు బాబా పట్ల ప్రేమ పెరిగింది. మనలాగా బాబా ఏదో ఇస్తేనో ఏదో ఇస్తారనేటువంటి దాంతో ప్రేమ కలగలేదు ఆ రోజు భక్తులకు. ఆ రోజు ఉన్నత సంస్కారాలు కలిగినటువంటి భక్తులందరికీ బాబా పట్ల ఎందుకు ప్రేమ పెరిగిందంటే, ఆ విధంగా పరమాత్మ అంత నిడారంబరంగా ఉండడంతో వారి హృదయాల్లో ప్రేమ జనించింది. బాబా చేసేటువంటి ఒక్కొక్క చర్య, వారి మాట ఎంత మధురంగా ఉంటుందంటే, భగవంతరావు క్షీరసాగర్ అనేటువంటి వ్యక్తి షిరిడీకి వస్తే వారి తండ్రిని ఎందుకు గుర్తు చేస్తాడు బాబా? చెప్తాడు కదా, ఇతడి తండ్రి విఠల భక్తుడు, తరచూ పండరి యాత్ర చేసేటువంటి వాడు, వీరి ఇంట్లో విఠలుడి యొక్క విగ్రహం కూడా ఉంది. కానీ తండ్రి స్వర్గస్థుడు కాగానే పూజార్చనలు నైవేద్యాలు పూర్తిగా మర్చిపోయారు, అవి ఆగిపోయాయి, శార్దం కూడా ఆగిపోయింది, పండరి యాత్ర గురించి మాటే లేదు. ఈ భగవంతరావును అందుకే షిరిడీకి పిలిపించుకొని వచ్చాను. ఇప్పుడు అతని యొక్క తండ్రి భక్తిని గుర్తు చేసి అతని చేత మరలా నేను పూజను, విఠలుడి యొక్క పూజను ఆరంభింపజేస్తాను అంటారు. ఇక్కడ ఒక మాట చెప్తారు, ఇతని తండ్రి నా స్నేహితుడు, నన్ను విఠలుణ్ణి ఇద్దరిని పస్తులు పెడుతున్నాడు ఈ భగవంతరావు అనేటువంటి ఆయన అని అంటాడు. బాబాను ఎలా పస్తులు పెడతాడు? తన తండ్రి బాబా భక్తుడు కాదు, విఠలుడి యొక్క భక్తుడు. నన్ను కూడా పస్తులు పెడుతున్నారని చెప్పి బాబా ఎందుకన్నాడంటే, ఎవరైతే సద్భక్తులు ఉంటారో వాళ్ళందరూ కూడా పరమాత్మలో లీనమైపోతారు. భగవంతరావు తండ్రి కూడా బాబాలో ఐక్యమైపోయాడు. అందుకని ఈరోజు వారి తండ్రికి తనకు తేడా లేదు. తన తండ్రి నాలోనే లీనమైపోయిన తర్వాత, అంటే పండరినాథులో లీనమైనా నాలో లీనమైనా సరే పరమాత్మలో లీనమైపోయాడు కాబట్టి అతనికి నాకు తేడా లేదు. అందుకనే చెప్పాడు బాబా, నన్ను కూడా పస్తులుంచుతున్నాడు. అతని తండ్రిని పస్తులుంచుతున్నాడని చెప్పలేదు, నన్ను కూడా పస్తులుంచుతున్నాడు. శారద కర్మలు ఆగిపోతే ఎవరిని పస్తులుంచినట్టు? తండ్రిని కదా. నియమంగా చేయాల్సినటువంటి శారద కర్మలు చేయకపోతే తండ్రిని పస్తులుంచినట్టు. కానీ బాబా
తన తండ్రి నేను వేరు కాదు, తన తండ్రి పరమాత్మలో లీనమయ్యాడు, కాబట్టి పరమాత్మ అయినటువంటి నన్ను కూడా పస్తులుంచుతున్నాడు అనేటువంటి విషయాన్ని చెప్తారు. ఎంత గొప్ప మాట కదా. దీని నుంచి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంది? బాబా పట్ల భక్తి శ్రద్ధలు, విశ్వాసము, అనన్య భక్తి కలిగినటువంటి వారిని ప్రతి ఒక్కరిని కూడా బాబా తనలో లీనం చేసుకుంటాడు. భగవంతుని పట్ల అంకితమైనటువంటి భక్తి ఉన్నటువంటి వారంటే బాబాకు ఇష్టం. ఒక్క మనుషులే కాదు బాబాకి ఇష్టం ఉన్నటువంటి వాళ్ళు. ఇదే 4వ అధ్యాయంలో ప్రస్తావన ఉంటుంది. బాబా షిరిడీలో ఎక్కడ ప్రకటితమయ్యాడు? వేప చెట్టు కింద కదా. మరి వేప చెట్టు కింద ప్రకటితమై తను కొన్ని రోజులు అక్కడ ఉండడానికి నీడనిచ్చినటువంటి వేప చెట్టుకు ఈరోజు ఎంత గొప్ప స్థానాన్ని బాబా కల్పించారు. బాబాయే ఆ జనుల మనస్సుల్లో దూరి అసలు వేప చెట్టు కిందే ఎందుకున్నాడు, ఇక్కడ ఏముందని చెప్పి ఖండోబా పూనినటువంటి వ్యక్తి చెప్పడంతో అక్కడ భూగృహాన్ని దవ్వి అక్కడ జపమాల, దీపాలు, కమండలం ఇవన్నీ కూడా ఆ భూగృహంలో వారు చూస్తారు. ఆ తర్వాత దాన్ని మూయించి బాబా ఇది నా గురువు స్థానం అని చెప్పారు కదా. ఈ రోజుకు కూడా షిరిడీలో ఏ ఉత్సవం జరిగినా అది గురుస్థాన్ నుంచే ఆరంభమవుతుంది. ప్రతి ఉత్సవానికి కూడా సచ్చరిత పారాయణ, పోతి పారాయణ జరుగుతుంది 2 రోజుల పాటు. ఆ పోతి పారాయణను జరిపించడానికి సమాధి మందిరం నుంచి బాబా చిత్రపటాన్ని, పోతిని తీసుకువచ్చి గురుస్థాన్లో ఉంచి గురుస్థాన్లో పూజ హారతి అయిన తర్వాత ద్వారకామాయికి వెళ్తాయి. అంటే ఎంత గొప్ప స్థానాన్ని గురుస్థానానికి బాబా ఇచ్చారో చూడండి. ఏ కార్యం జరిగినా, ఈరోజు రుద్రాభిషేకం జరిగినా, ఏది జరిగినా గురుస్థాన్లోనే జరుగుతుంది. బాబాకు కేవలం సమాధి మందిరంలో మంగళస్థానం, అభిషేకం తప్ప మరేదీ జరగదు. జరగాల్సిన అన్నీ కూడా అన్ని పండగలకు గురుస్థాన్లోనే జరుగుతాయి. అంత గొప్ప స్థానాన్ని బాబా ఆ గురుస్థానికి ఇచ్చారు కదా. నిజంగా సచ్చరితను మనం చెప్పుకుంటూ వెళ్తే, దాన్ని మననం చేసుకుంటూ వెళ్తే ఎంత విస్తారంగా మారిపోతుందంటే 4వ అధ్యాయము మామూలుగా చదివేటప్పుడు 1-2 గాలిబువ్వా లీల, దాస్గన్ మహారాజు వీటితోటి అయిపోతుంది. కానీ దానిలో ఉన్నటువంటి అమృతానుభవాలను మనము సేవిస్తూ ఉంటే అది ఎప్పటికీ కూడా అయిపోదు. హేమాడ్ పంత్ చెప్పినట్టు శ్రీ సాయి సచ్చరిత అనంత సాగరం. నా దృష్టిలో శ్రీ సాయి సచ్చరిత అనంత అమృత సాగరం. అది ఎంత సేవించినా అది అయిపోదు, మొహము మొత్తదు, కనీసం దాని పట్ల విసుగు కలగదు. ఎంతసేపు అయినా సరే దాని గురించి మాట్లాడుకోవచ్చు. శ్రీ సాయి సచ్చరితను ఆశ్రయించినటువంటి వారి స్థితి ఎలా మారిపోతుందంటే, జీవితంలో ప్రతిరోజు కూడా దాని ప్రస్తావన ఊసు లేని రోజు ఉండదు. కొద్దిగా ఆలస్యమైనా సరే మనస్సు సచ్చరిత వైపు, సాయి కథల వైపు, ఆ స్మరణ వైపు లాగుతూ ఉంటుంది. ఇదే మనం ఈ జన్మలో చేసుకున్నటువంటి అదృష్టం. ఈరోజు మనందరం కూడా సచ్చరితను ఇంత మధురంగా ఆస్వాదిస్తున్నామంటే అందుకు కారణము మీరందరూ ఈరోజు తిలకిస్తున్నటువంటి సాయి టీవీ. సాయి టీవీ 9వ వార్షికోత్సవం. 9 ఏళ్ళు అప్పుడే గడిచాయి. నవవిధ భక్తి ఎలా ఉంటుంది? నవవిధ భక్తిలో ఏదో ఒక భక్తి మార్గాన్ని పట్టుకోమంటారు. కానీ సాయి టీవీ నవవిధ భక్తిలో ఉన్నటువంటి 9 భక్తి మార్గాలను మనకి ఈరోజు మన చేత ఆచరింపజేస్తుంది. అటువంటి సాయి టీవీ వార్షికోత్సవం సందర్భంగా మనందరికీ ఎన్నో అద్భుతమైనటువంటి విషయాలను సాయి టీవీ ద్వారా మనం తెలుసుకోగలుగుతున్నాం. చాలామంది చెప్తుంటే ఎంత ఆనందంగా ఉంటుందంటే, సార్ సాయి టీవీ ద్వారా మేము నేర్చుకున్నటువంటి విషయాలు ఇంకెక్కడా కూడా నేర్పరు. మాకు సాయి టీవీ లభించి ఈ జన్మకు మేము ధన్యులమయ్యాము. అనేక జన్మలుగా బాబాతో అనుబంధం ఉండవచ్చు కాక ఈ జన్మలో మాత్రమే అసలైనటువంటి వారి యొక్క తత్వాన్ని, నిరాడంబరమైనటువంటి బాబా తత్వం ఎలా ఉంటుందనేటువంటిది సాయి టీవీ దర్శింపజేస్తుందని అంటారు. కాబట్టి సాయి టీవీకి కృతజ్ఞతగా, సాయి టీవీ పుట్టినరోజు పట్ల మీరు చూపెట్టేటువంటి ఆదరణ ఖచ్చితంగా అందరూ కూడా ఈ సాయి టీవీ వార్షికోత్సవం సందర్భంగా తలపెట్టినటువంటి ఈ పుణ్యకార్యంలో పాల్గొనండి. ఒక్క 1200 రూపాయలు కట్టడం మనందరికీ పెద్ద సమస్య కాదు. కాబట్టి ఇందులో అందరూ పాల్గొనడానికి ప్రయత్నం చేయండి. అంతేకాదు, మీరు ఎప్పుడూ కూడా ఎక్కడా చూసి ఉన్నటువంటి నవవిధ భక్తికి సంబంధించినటువంటి నాణ్యాలతో కూడినటువంటి ఒక మధురమైనటువంటి జ్ఞాపిక మన జీవితంలో ప్రతిరోజు కూడా నవవిధ భక్తి గురించి తలుచుకునేటువంటి ఒక అద్భుతమైనటువంటి కానుక సాయి టీవీ 9వ వార్షికోత్సవం సందర్భంగా మీ ఇంటికి చేరుతుంది. నవనాణాలతో కూడినటువంటి నవవిధ భక్తి ప్రతిమ
మీ ఇంటికి వస్తుంది. అది అందుకోవడానికైనా సరే మీరు ఖచ్చితంగా సాయి టీవీ తలపెట్టినటువంటి ఈ శ్రావణ మాస పూజా కార్యక్రమంలో పాల్గొనండి. ఇది పూజ కాదు, మీరందరూ కూడా సాయి టీవీకి ఇస్తున్నటువంటి ఒక కృతజ్ఞత దక్షిణగా భావించండి. ఓం శ్రీ సాయిరాం. ఓం శ్రీ సాయిరాం. సాయి బంధువులందరికీ శ్రావణమాస శుభాకాంక్షలు. ఈ పవిత్ర శ్రావణ మాసంలో మీరందరూ కూడా గురుకథా శ్రవణంలో ఉండాలని చెప్పి బాబా సచ్చరిత అమృతానుభవాన్ని మీ ముందు ఆవిష్కరిస్తూ ఉన్నారు కదా. అదేవిధంగా ఈ శ్రావణ పౌర్ణమి కూడా మనందరికీ పండగ రోజు. బాబా తన యొక్క ప్రతిరూపమైనటువంటి సాయి టీవీని ఎంత అద్భుతంగా మన ముందుకు తీసుకొచ్చారంటే, శ్రావణ పౌర్ణమి రక్షాబంధన్ జరుపుకుంటాం. ఆ రోజు మనం మన జీవితాలకు గొప్ప రక్షణ ఇవ్వడానికి, ఆయన పట్ల మరింత ప్రేమను పెంపొందింపజేసుకోవడానికి శ్రావణ పౌర్ణమి రోజే, అంటే రాఖీ పౌర్ణమి రోజే బాబా సాయి టీవీ అనేటువంటి ఈ వ్యవస్థను ఆవిష్కరింపజేసుకున్నారు. రేపటి శ్రావణ పౌర్ణమికి 9 వసంతాలు మనం పూర్తి చేసుకోబోతున్నాం. అంతేకాదు ఈ వ్యవస్థను మొదటి నుండి ఆదరిస్తున్నటువంటి వారిలో ఎంత పరిణితి బాబా పెంచారనేటువంటిది మనందరికీ తెలుసు కదా. మన ఆత్మ పరిశీలన చేసుకుంటే బాబా యొక్క ప్రేమను, బాబా తత్వాన్ని సాయి టీవీ ద్వారా మీరు నేను ఎంత అద్భుతంగా ఆస్వాదిస్తున్నామో మనందరి మనసులకు తెలుసు. అటువంటి సాయి టీవీ వార్షికోత్సవం సందర్భంగా ముఖ్యంగా తన బిడ్డల కోసం, ఆడబిడ్డల కోసం బాబా వరలక్ష్మీ వ్రతం రోజు షిరిడీ మహాలక్ష్మి ఆలయంలో అద్భుతమైనటువంటి పూజా కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. మనందరి కోసం బాబా అక్కడ వరలక్ష్మి పూజను నిర్వహించబోతున్నారు. మనందరిలో నవవిధ భక్తి మరింతగా పెరగాలని చెప్పి ఈసారి బాబా నవవిధ భక్తికి సంబంధించినటువంటి పూజ కూడా అక్కడ జరిపించి మనందరికీ నవనాణ్యాలతో కూడినటువంటి అపురూపమైనటువంటి కానుక మనకు అందజేయబోతున్నారు. సాయి టీవీ ప్రస్థానంలో 9వ వార్షికోత్సవము ఒక మైలురాయి. ఒక వ్యవస్థ 9 సంవత్సరాలు ఎటువంటి ఒడిదొడుకులు లేకుండా నిలబడ్డదంటే అది కేవలం మీ యొక్క ప్రేమ, అభిమానం. చాలామంది నాకు తెలుసు ప్రతిరోజు కూడా వారి యోగక్షేమం కోసం దండం పెట్టుకునేటువంటి వారు బాబాకు, సాయి టీవీ కోసం కూడా ఒక నమస్కారం పెట్టుకునేటువంటి అక్కలు, చెల్లెళ్ళు ఈ వ్యవస్థకు తోడుండడం అనేటువంటిది మేము చేసుకున్నటువంటి అదృష్టం. అంతేకాదు సాయి టీవీ పట్ల అనేక మందికి ఒక ప్రత్యేకమైనటువంటి అభిమానం. ఇటీవల కాలంలో సాయి గురుకులం కార్యక్రమాల పట్ల కొంతమంది చెల్లెళ్ళు, అక్కలు మెసేజ్లు పెడుతూ ఉన్నారు. ఎంత ఆనందంగా ఉందంటే 9 సంవత్సరాల్లో వారిలో వచ్చినటువంటి పరిణితి ఎంతో అద్భుతమైనటువంటిది. మరి ఈ 9 సంవత్సరాలుగా సాయి టీవీని ఏదో రకంగా మనందరము నెట్టుకుంటూ వచ్చాం. మీ అందరికీ తెలుసు సాయి టీవీకి ఉన్నటువంటి వనరులు ఇవన్నీ కూడా చాలా పరిమితమైనటువంటివి. బాబా దయ వల్ల ఇప్పటి వరకు చిన్న చిన్న మైనర్ ఇబ్బందులే తప్ప సాయి టీవీకి పెద్దగా టెక్నికల్ ఎక్విప్మెంట్కి సంబంధించి ఏమాత్రం కూడా ఇబ్బంది కలగకుండా నడిచింది. కానీ ఇప్పుడు సాయి టీవీని కొంత టెక్నికల్గా రీవ్యాంప్ చేయాల్సినటువంటి, అప్గ్రేడ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. దీనికి మీరందరూ సహకరిస్తే, పోయిన సంవత్సరం కూడా సాయి టీవీకి సంబంధించి కాస్త టెక్నికల్ డెవలప్మెంట్ కోసం అందరము తలా ఒక చేయి వేసుకుందాం, కనీసం ఒక 5,116 ఆ మహాకార్యానికి మీరందరూ ముందుకు రండి అంటే కేవలం ఒక 10-15 మంది మాత్రమే ముందుకొచ్చారు. కానీ ఈసారి మీరందరూ కూడా ఒక బాధ్యతగా తీసుకోండి దీన్ని. సాయి టీవీ వార్షికోత్సవం శ్రావణ మాసం సందర్భంగా పూజ కోసం మనము 1,200 రూపాయలు దక్షిణ పెట్టాం. ఇంకొంత పెద్ద మనసు చేసుకుంటే, మీరు ఇంకొంత దానికి యాడ్ చేయగలిగితే, ఒక 5,116 కనుక దాన్ని చేసుకోగలిగితే మనం సాయి టీవీ ప్రసారాల్లో అంతరాయం లేకుండా కొంత టెక్నికల్ ఎన్విరాన్మెంట్ను మళ్ళీ రీవ్యాంప్ చేసుకోవడానికి ఒక అవకాశం ఉంటుంది. ఎవరైతే మీకు అవకాశం ఉంటుందో, మీకు ఇబ్బంది లేకుండా ఉంటుందో వాళ్ళందరూ కూడా ఈ వార్షికోత్సవానికి సమర్పించేటువంటి దక్షిణ విషయంలో కొంత పెద్ద మనసు చేసుకోండి. కానీ అందరికీ ఆర్థికంగా వెసులుబాటు ఉండకపోవచ్చు.
ఆర్థికంగా కాస్త వెసులుబాటు ఉన్నటువంటి వారు బాబా ఇచ్చినటువంటి శక్తి మేరకు ఈ మహాకార్యంలో పాల్గొనండి. మిగతా వాళ్ళందరూ కూడా తప్పకుండా సాయి టీవీని ఆస్వాదించేటువంటి వారు, ప్రేమించేటువంటి వారు, ఇది మీ బాధ్యత. శ్రావణ మాస పూజలో మీరు పాల్గొనడం, 1200 రూపాయల దక్షిణ సమర్పించడం అనేటువంటిది మీ బాధ్యతగా మీరు స్వీకరిస్తారని చెప్పి నేను కోరుకుంటూ ఓం శ్రీ సాయిరామ్.